ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యమైన నామమున మీకు నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మా కొరకు మీరు మరొక మానక ప్రార్థనలు చేస్తూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. అందును బట్టి దేవుని మహాకృప మీకు మీ బిడ్డలకు సదా తోడై ఉండునుగాక అని మేము ఆశపడుతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నేటి దినము మనకు ఇవ్వబడిన వాగ్దానం, ఆయన నీ ఉపకారమునకు ప్రత్యుపకారము చేయును. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానమును దేవుడు మనకు సామెతల గ్రంథములో 19వ అధ్యాయము 17వ వాక్యములో ఆయన మనకు అనుగ్రహించాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వాక్యములో, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. వాని ఉపకారమునకు ప్రత్యుపకారము. ఎవరికి ఉపకారం చేస్తే? బీదలకు ఉపకారం చేస్తే, బీదలను కనికరిస్తే వారు యెహోవాకు అప్పిచ్చిన వారితో సమానమని వాక్యము సెలవిస్తోంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ మాటను మనము గమనించినప్పుడు బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడన్న సొలొమోను గారి మాటను మనం గమనిస్తే, బీదలను కనికరించి సహాయము చేయడమే ఒక సరి అయిన దివ్యమైన మార్గమని, ఆ మార్గము ఉత్తమమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దాని ద్వారానే దేవునికి మనము నిజమైన సేవ చేయుచున్న వారముగా దేవుడు మనలను చూస్తాడు. బీదలకు చేసిన సహాయము దేవునికి యెహోవాకు అప్పిచ్చుటతో సమానమని మనకు వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి అప్పిచ్చిన ఏ మానవుడు నష్టపోయే ప్రసక్తే లేదని, నష్టపోయే ప్రమాదమే రాదని మనము గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఉపకారమునకు ప్రత్యుపకారము దేవుడు తప్పక జరిగిస్తాడు. నీ జీవితంలో ఇది జరిగించాలని దేవుడు నేడు ఆయన నీ ఉపకారమునకు ప్రత్యుపకారము చేయును అని వాగ్దానం చేశాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి కుమారుడా, కుమార్తె, నీవు ఇంతవరకు ఎన్నో సందర్భాలలో ఎంతోమంది బీదవారికి నీవు సహాయము చేశావు, సహాయము చేస్తూనే ఉన్నావు. అందును బట్టి దేవుని యొక్క మహా అపారమైన ప్రేమ నీపైన, నీ బిడ్డలపైన, నీ కుటుంబం పైన ఉంది. ఈరోజు ఈ సామెతల గ్రంథంలో ఉత్తమమైన దానిని చేయుచున్న నీ జీవితంలో దేవుడు చేసే ఒక 3 కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 కార్యాలు కూడా 11వ వచనం, సామెతల గ్రంథము 19వ అధ్యాయంలో 11వ వచనము, 17వ వచనము, 22వ వచనాలలో ఈ 3 విషయాలు వ్రాయబడ్డాయి. అదే ఉత్తమమైనది అనే మాట మనం గమనించాలి. ఒకటి, క్షమించే మనసు 11వ వచనములో ఉంది. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. అట్టి వానికి అంటే క్షమించే మనసు కలిగిన వానికి. క్షమించే మనసు మాత్రమే కాదు, సుబుద్ధి గలవానికి, మంచి బుద్ధి, బీదలను కనికరించేవానికి, బీదల పైన కటాక్షము చూపించువానికి. కనుక ఒకటి, క్షమించే మనసు ఉంటుంది. రెండవదిగా కనికరించే హృదయం ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం 11వ వచనంలో, బీదలను కనికరించువాడు ధన్యుడు, యెహోవాకు అప్పిచ్చిన వానితో సమానమని మనం చూస్తున్నాం. మూడవదిగా కృప చూపే తత్వము. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనములో ఈ మాట మనకు కనపడుతోంది. 22వ వచనం, కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. కృప చూపుట, కృప చూపడం అంటే మనము ఏమి ఆశించకుండా ఇవ్వడము. ఆశించి ఇచ్చేది ప్రేమ అయితే, ఆశించకుండా ఇచ్చేది కృప. మన యేసు ప్రభు మనకు ఆ కృపను పంచాడు, ఆ కృపను మనకు అనుగ్రహించాడు. నా కృప నీకు చాలు అన్నాడు. మనము ఆయనకు ఏమి ఇవ్వకపోయినా, చేయకపోయినా ఆయన మనలను ప్రేమిస్తున్నట్లుగా మనము కూడా బీదలను కనికరించి వారిపైన కటాక్షం చూపి వారికి మనము సహాయం చేస్తూ ఉన్నాం. విజయవాడ ఆ పరిసర ప్రాంతాలలో
గత కొన్ని దినముల క్రితము భయంకరమైనటువంటి వరదల చేత, ఆ వరదల చేత నీట మునిగిన గ్రామాలు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ క్రైస్తవులలో కూడా చాలామంది సేవకులు మందిరాలు నీట మునిగిపోయాయి. అనేక మంది క్రైస్తవుల జీవితాలు అతలాకుతలమైపోయాయి. అనేక మంది బీదల పరిస్థితులు బాగాలేవు. చాలామంది ఆస్తి నష్టము, ప్రాణ నష్టం కలిగింది. అలాంటి వారిని కనుకరించి అనేక మంది దాతృత్వము కలిగి అలాంటి బీదలకు సహాయం చేస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుతున్నారు. బీదలకు సహాయం చేస్తే యెహోవాకు అప్పిచ్చినట్లని మనం గమనిస్తూ ఉన్నాం. నీవు కూడా చేసి ఉండవచ్చు, నీవు కూడా వారిపైన కనికరం చూపించి ఉండవచ్చు. అయితే ఇదే మాటను దావీదు గారు కూడా కీర్తనల గ్రంథము 41వ కీర్తనలో ఆయన ప్రస్తావించాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా అతని జీవితంలో 3 కార్యాలు చేస్తాడు. బీదలను కనికరించిన వాని ధన్యమైన జీవితంలో 3 కార్యాలు చూపిస్తున్నాడు దావీదు గారు. 1 ప్రమాదము నుంచి తప్పించబడతాడు. 2 కాపాడబడి బ్రతికించబడతాడు. 3 యెహోవా వానిని ఆదరిస్తాడు. రోగం వచ్చినప్పుడు దేవుడు ఆ స్వస్థతను కలగజేస్తాడని ఈ మాటలు దావీదు గారు కీర్తనల గ్రంథం 41వ కీర్తనలో ప్రస్తావించాడు. బీదలను గురించి బైబిల్ గ్రంథం ఇంత స్పష్టంగా తెలియచేసింది అంటే దేవునికి మనము ఇచ్చిన వారితో సమానముగా భావించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నీకు ఎవరైనా కష్టాలలో ఉన్న బీదలు, ఇబ్బందులలో ఉన్న బీదలు కనపడితే వారికి కాదనక లేదనక నీ వంతు నువ్వు సహాయం చేస్తూ ఉన్నావు. దాన్ని ఆపకుండా మరణ దాన్ని కొనసాగించు. దాని వలన గొప్ప మేలులు ప్రతిఫలము నీవు పొందుతావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన నా తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన 2 వాక్యాలను బట్టి వందనాలు. ఈ రెండింటిలో మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన నీ ఉపకారమునకు ప్రత్యుపకారము చేయును అని మీరు వాగ్దానం చేశారు. ఆయన అనగా మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడవు మీరు. దేవా మీకు వందనాలు. అవును తండ్రి, అలాంటి వారు బీదలకు కనికరము చూపించిన వారని, బీదలకు ఇస్తే యెహోవాకు అప్పిచ్చిన వారితో సమానమని మీరు మాకు జ్ఞాపకం చేశారు. మా ప్రియ బిడ్డలు దూరదేశాలలో ఉన్నవారు ఎంతోమందికి నాయన ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. మా ప్రియులు ఇంకా ఉన్నారు, తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు, సూర్యాపేట, మిర్యాలగూడ, హైదరాబాదు నాయన ప్రాంతాలలో ఉంటూ కూడా వారు చేస్తున్నటువంటి సహాయము వారి దాతృత్వాన్ని చూపిస్తూ ఉంది. దానిని బట్టి వారి కొరతలన్నీ యేసునామమున తీరునుగాక. కృపచూపుట నరుని పరునికి మీరు మేలన్నారు నాయన, మీకు వందనాలు. కనుక ఈరోజు మరి అలాంటి కృపా కనికరము కలిగిన మీ బిడ్డలను మీరు దీవించకుండా ఉండరని మేము విశ్వసిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మహిమ కలిగిన మా తండ్రి, దాని వలన అనగా బీదలకు ఇచ్చుట వలన నష్టపోయే ప్రమాదము లేదని, ఆ సేవయే గొప్పదని మీరు సహాయం చేశారు. ఇంతవరకు అలాంటి పరిచర్య చేసి బీదలకు ఇచ్చి నష్టపోయినట్లు ఎక్కడా ప్రస్తావించబడలేదు. మహిమ కలిగిన మా తండ్రి, ఇలాంటి దాతృత్వం కలిగిన బిడ్డలను మీరు మేలుకై జ్ఞాపకం చేసుకొని నాయన వారి ఉపకారమునకు ప్రత్యుపకారము తప్పకుండా మీరు జరిగిస్తారని విశ్వసించిన వారికి ఈ వాగ్దానము వర్తిస్తూ ఉంది. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ కలిగిన మా తండ్రి, ఈ బీదల పట్ల శ్రద్ధాసక్తులు కలిగినటువంటి వారు, క్షమించే మనసు కలిగిన వారని, కనికరించే హృదయం కలిగిన వారని, కృపచూపే తత్వం వారిలో ఉందని మీరు తెలియచేశారు. ఈ 3 విషయాలు మీరు మా ప్రియ బిడ్డల హృదయాలలో, జీవితాలలో ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ యొక్క మరి వరదల వలన విజయవాడ ఆ పరిసర ప్రాంతాలలో తండ్రి మరి అనేక మందిరాలు నీట మునిగిపోయాయి. అనేక మంది సేవకులు, విశ్వాసులు ప్రభువా వారి బ్రతుకులు అతలాకుతలమైపోతూ ఉన్నాయి. అలాంటి వారిని కనకరించి అనేక డినామినేషన్స్, అనేకమైన సంఘాలు కానుకలను పంపిస్తూ వారి దాతృత్వాన్ని చాటుకుంటూ ఉన్నారు. అలాంటి వారందరినీ ఈ వాగ్దానం పొందిన మా బిడ్డలను మీరు ప్రత్యేకముగా మీ చేతులెత్తి దీవించి వారి ప్రతి అవసరమును క్రీస్తు యేసు మహిమలో తీర్చుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి ఈ వాగ్దానం పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన మన దేవుని ప్రేమ, ప్రభు అయిన మన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ప్రభువు రాకడ పర్యంతము వరకు మనకెల్లరికి మన బిడ్డలకు ఈరోజు వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్న వారికి సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.